ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయుండుట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. మరి కొంతమంది వచ్చి నా జీవితంలో కొన్ని కార్యాలు జరగట్లేదు అంటారు. కొంతమంది వచ్చి నా జీవితంలో దేవుడు నా విశ్వాసంను బట్టి గొప్ప కార్యాలు జరిపించాడు, గొప్ప గొప్ప కార్యాలని నా జీవితంలో పొందుకున్నానని సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా కార్యం జరిగించాలనే చూస్తూ ఉంటాడు. ఆయన కార్యముని జరిగించాలని ఆశపడుతుండే దేవుడు మన దేవుడు. కానీ నీ విశ్వాసంను బట్టి నువ్వు పొందుకుంటావు, నీ విశ్వాసం బట్టి నువ్వు పొందుకోలేవు. నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అందరికీ చేయాలి, అందరికీ ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు పార్షాలిటీ చూపించే దేవుడు కాదు. కానీ ఈరోజు నువ్వు ఎందుకు కార్యం పొందుకోలేకపోతున్నావు అని ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకుంటే, నీలో ఉన్న అవిశ్వాసం, నీలో ఉన్న ఆ అల్ప విశ్వాసం ద్వారా నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ఈరోజు నువ్వు ఆ అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని, గోడ వలె ఉన్న ఆ దాన్ని నువ్వు బ్రేక్ చేసేసే, బద్దలు కొట్టేసే, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ హృదయంతో దేవుడిని నమ్మి దేవుడి దగ్గరికి రా. నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్ముతావో ఆయన మహిమను నువ్వు చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. ఎనీవన్ who comes to God must believe that God exists and he rewards those who seek him. దేవుడు నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ హైట్ని బట్టి కార్యాన్ని చెయ్యడు. దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్న దేవుడు మన దేవుడు. కాబట్టి నీలో ఏదైతే అడ్డు వస్తుందో, నమ్మలేకపోతున్నావో దాన్ని నువ్వు విరగగొట్టేసి ఈరోజు కంప్లీట్గా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి విశ్వాసముతో ఆయనని నమ్ము, విశ్వాసముతో జీవించు, విశ్వాసం ద్వారా నువ్వు నడుచుకో. May the Lord bless you and give you peace. Have a fruitful day.